సో మేమైతే ఇప్పుడు కొమరల్లికి పోతున్నాం ఫ్యామిలీ, మళ్ళీ ఫ్యామిలీ బ్లాగ్. సో అంటే పెద్దన్న హాయ్, లాస్ట్ వీడియో నీతోనే స్టార్ట్ చేసి అను సాత్విక సే హాయ్, ఇద్దరు ఎప్పుడు హాయ్ హాయ్. ఇంకా ఆబ్వియస్లీ చిన్న డ్రైవింగ్ చిన్న హాయ్ కుమరల్లి పోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న తాజా టిఫిన్స్ లా ఎన్నొచ్చినా శాలరీ వచ్చింది. ఇంకా చెప్పుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ మా ఇంటి మీకు వస్తాడు. టిఫిన్ నీకు పైసలు ఉన్నాయా? చిన్న పెళ్ళి ఒక్కచ్చు ఇంకేంటి. చిన్న పెళ్ళి అయితే తర్వాత అప్పు కట్టే చిన్నోడు ఒక్కడే. ఇదైతే నిజం సార్. పెట్టుకో పెద్దనా. అంటే మేము నిన్న మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే చిన్న మీద హోప్స్ అన్ని. చిన్న అప్పుడు బ్లాగ్ లలో కనిపించాడు, అప్పుడు ముందే చెప్తున్నా. ఇప్పుడే ఎక్కువ తొలిమెట్టు సబ్స్క్రైబర్స్ అందరికి ఫీల్ కాకండి, మిస్ అవ్వకండి, నన్ను మిస్ అవ్వకండి. అప్పుడప్పుడు ఇస్తలే ఏం కాదు, ఏదో చిన్న చిన్న వీడియోస్ వరకు. ఆఫ్టర్ మ్యారేజ్ నాది కాదు, మా అక్కది. చిన్నక ఈ అక్కది నాదే పెళ్ళి. ఎందుకు చిన్న ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు? నీ వాయిస్ కి నేను ఇరిటేట్ అవుతున్నా. డాన్స్ కూడా వచ్చిండు. హాయ్ భయ్యా, హాయ్ భయ్యా, హాయ్ భయ్యా, హలో భయ్యా, హాయ్ భయ్యా అన్నవా? హలో చెప్పు, హలో చెప్పు, హలో చెప్పు రా. రిషి అత వ్లాగ్ లో వస్తావు నువ్వు. వాడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుతాడు. యూట్యూబ్ లో వస్తావు నువ్వు. హలో చెప్పు, అటు చూసి చెప్పు. హలో భయ్యా, హలో ఫ్రెండ్స్. సో ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినాం, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. గాయస్ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చినాం గాయస్, బ్రేక్ఫాస్ట్ చేసినాం, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. ఇంకా వచ్చేసినాం గుడి లోపలికి, కొమరల్లి మల్లన్న స్వామి టెంపుల్కి రీచ్ అయిపోయినాం. మేము వచ్చేసరికి ఇక్కడ ఏదో ఆల్బమ్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇంకా షూట్లో మా ఫ్యామిలీ వాళ్ళని, కొంచెం మమ్మీ వాళ్ళని, మమ్మల్ని కూడా ఒక షార్ట్ కోసం అవసరం ఉంటే యాక్ట్ చేయమన్నారు. ఇదే ఆ షార్ట్. మా పెద్దమ్మని మెయిన్ క్యారెక్టర్లా లీడ్ చేయమన్నారు. అయితే మేము ఎవ్రీ ఇయర్ ఇట్లా కొమరల్లికి వెళ్ళేసి మల్లన్న పట్నాలు వేయించుకుంటాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇంకా బోనాలు చేసి దేవుడికి ఎక్కించి ఇట్లా పట్నాలు వేయించుకుంటాం. ఇంకా వీళ్ళు వేస్తున్నారు, ఒగ్గోళ్ళు వచ్చి పట్నాలు వేస్తున్నారు. ఈ గ్యాప్లో మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం. ఇంకా ఇవే బోనాలు ఇక్కడ పట్నం అంతా వేసేసారు, మేము దర్శనం చేసుకొని వచ్చేసినాం. దీని తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళు బోనం ఎక్కిస్తారు. ఇక్కడ బోనం కొబ్బరికాయ కొట్టించి బోనాలు ఎక్కిస్తారు మమ్మీ వాళ్ళు. ఇంకా
బోనం ఎక్కించిన తర్వాత ఇట్లా కథ చెప్తారు పట్నం దగ్గర ఒగ్గోళ్ళు. ఈసారి పెద్ద పట్టం వేసుకున్నాం కదా, పక్కన మాది చిన్న పట్టం, పెద్దమ్మ వాళ్ళు పెద్ద పట్టం వేసుకున్నారు, మేము సైడ్కి చిన్న పట్టం వేసుకున్నాం. ఇంకా అందరం ఈడ ప్రదక్షిణలు చేసినాం, ఈడ మంగళారతి ఇస్తున్నాం. మమ్మీ వాళ్ళందరూ మంగళారతి ఇచ్చిన తర్వాత ఇంకా పూజ అయిపోయినట్టే. ఇంకా మంగళారతి ఇచ్చేసి ఇక్కడ మా డాడీ కొబ్బరికాయ కొడుతున్నాడు. ఇది మా పటం. మా మమ్మీ అస్తాలు వేస్తుంది, అస్తాలు అంటారు వీటిని. సో చిన్న పటం మీద అస్తాలు వేసి పెద్ద పటం మీద దేవుడి మీద పటంని తొక్కుతారనమాట. మమ్మీ డాడీ కలిసి ఇక్కడ మా పటం మీద అస్తాలు వేస్తున్నారు. దీని తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్తారు. వచ్చేసినారు ఇంకా ఇక్కడికి పెద్ద పటం మీదకి. ఇంకా మమ్మీకి పెద్దమ్మకి ఒంటి మీదకి దేవుడు వస్తాడనమాట. సో వాళ్ళకి భారతిస్తున్నారు పట్టాలు తొక్కడానికి. ఇంకా దేవుడు వచ్చి ఇట్లా భారతిస్తే దేవుడు వచ్చి వాళ్ళకి ఒంటి మీదకి పట్టం తొక్కుతారనమాట. సో ఇట్లా తొక్కినాక అదంతా క్లీన్ చేసి ఇంటికి తీసుకుపోయి పొలాలు ఉన్న వాళ్ళు పొలాలలో చదువుకుంటారు, పొలాలు లేని వాళ్ళు పారే నీరు ఉంటుంది కదా దాంట్లో కలుపుతారంట. సో ఇట్లా తొక్కిన అంత అయిపోయాక మా అన్న వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఇదంతా ఇంటికి తీసుకుపోవాలి కదా, మా ముగ్గురు వదిన వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. గైస్ దర్శనం అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు గైస్, మమ్మల్ని వదిలేసి. చిన్నాడు అందుకే నేను పిలిచానా. ఇట్లకేనే వాళ్ళు మెట్లు ఎక్కాలి యాక్చువల్గా, వాళ్ళు వెనక కార్లు పట్టుకొని. అసలు ఇట్లా పోతే చాలా మెట్లు ఉంటాయి. దర్శనం ఎట్లా జరిగింది? సూపర్ సూపర్ సూపర్. సో మల్లన్న దగ్గర దర్శనం అయిపోయింది గైస్. ఇక్కడ ఎల్లమ్మ గుడికి పోతున్నాం. యాక్చువల్గా ఇక్కడ నుంచి పోవాలి స్టెప్స్ ఎక్కి, కానీ మా వాళ్ళకి చేతన అయితే కార్లు పైకి వెళ్తున్నాయి. అటు నుంచి మళ్ళీ కార్స్ తీసుకొని పోతాం టెంపుల్కి. దర్శనం అయితే మంచిగా అయింది, కానీ నాకు కొంచెం కొద్దిసేపు ఉంటే బాగుంది అనిపించింది. మమ్మీ వాళ్ళతో లోపల పోతే బాగుంటుండే. మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకొస్తాడు మా చిన్న నన్ను. తీసుకొస్తావా? వద్దాం, మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాం. ఓకే, నా డ్రెస్ కాదు, మీరు పడరు, చూసుకొని నడు. ఎల్లమ్మ గుడికి వచ్చినాము గాయస్. నేను బాగాలేను, ఆగు. పల్పి కూడా కొనుక్కున్నాం ఫ్రెండ్స్. పల్పి నాదే, పల్పి పైసలు నేను అయితే నాది. ఇంకో తాగు. సాత్విక మక్కబుట్ట తింటుంది. నువ్వు తింటేనే ఉండాలి, నువ్వు తింటేనే ఉండాలి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కంప్లీటెడ్ ఎల్లమ్మ దర్శనం అయిపోయింది. అందరం కూర్చున్నాం కార్లో. ఇట్లా డీలా అయిపోయి అందరికి ఆకలేస్తుంది. నా ఒక్కనికి తప్ప, నాకు కూడా అవుతుంది. నా ఒక్కనికే అయితలే. ఎందుకు ఏం ఎక్కినావు మధ్యలో గ్యాప్ లో? నేను దోశ ఒక్కటే తిన్నా. అల్లన్న స్వామి దగ్గర అయిపోయింది, ఎల్లమ్మ దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఏడికది కొండపోచమ్మ దగ్గరికి పోతున్నాం. అవును, పోతున్నాం. అందరికి ఆకలేస్తుంది, ఫుల్ ఆకలేస్తుంది. అందరం డీలో పడిపోయినాం. చిన్న యాక్టింగ్
కొండపోచమ్మ దగ్గరికి పోయి దర్శనం చేసుకొని కోసి కోయి తీసుకొని ఫామ్ హౌస్కి పోయి వండుకొని తినాలి. గైస్ దర్శనం అయిపోయింది. కొండపోచమ్మ దగ్గర దర్శనం అయిపోయి కూర్చున్నాం గైస్. మా వాళ్ళు బియ్యం పోస్తున్నారు, ఒడి బియ్యం పోస్తారు కదా అమ్మవారికి, ఒడి బియ్యం పోస్తున్నారు. ఒడి బియ్యం పోసి బోనం ఎక్కించి ఇంకా స్టార్ట్ అయిపోవాలి. కోడిలను పోసేసినాం, మేము దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చున్నాం. పెద్దన్న అందరు ముఖాలు వాడిపోయినాయి, హాలత్ అంతా ఎట్లా అయిపోయింది, చాలా ఆకలిస్తుంది. కానీ మేము తినేసరికి ఇంకొక 2 గంటలు అవుతుంది. 2 గంటలు అయినాక తింటాం. మా పెద్దమ్మ హాయ్ చెప్పవా? వస్తారు గాయస్, అందరు ఒక్కొక్కరు బోనం ఎక్కించేయడానికి వస్తున్నారు. పెద్దమ్మ, మమ్మీ, డాడీ, ప్రశాంత్ అన్న, కొబ్బరికాయ కార్లు ఉంది. మమ్మీ కార్లు ఉందంటే అల్గే మంకీ వచ్చింది గాయస్. మాకు కొబ్బరికాయ తీసుకొని ఉరికిపోయింది మంకీ కొబ్బరికాయ తీసుకెళ్ళి ప్రశాంతంగా భయపడ్డాడు. 100 రూపాయలు ఇస్తే అందరు తీసుకోండి. ఎవరి చేతికి గాయస్ ఫామ్ హౌస్కి వచ్చినాం గాయస్. వచ్చేసాం ఎంటర్ అయినాం. మొన్న ఇక్కడ ఎంట్రీ నుంచి ఫామ్ హౌస్ వరకు ఎంత దూరమో చూపించాలి కదా, ఇప్పుడు చూడండి. అంటే మా వాడు కావాలని స్పీడ్గా పోతున్నాడు. కావాలని అగ్గో చిన్న నువ్వు రైడరే తెలుసు మాకు, ఓకేనా? ఈజీగా ఒక 30 ఎకరాలు ఉందండి. ఇది మొత్తం మా వాళ్ళదే గాయస్. 30 ఎకరాలు. ఇంకా గాయస్ వచ్చేసినాం. చెట్టు నీడ పెట్టినాను ఆడ మొత్తం మన చెట్టు పెద్దది. చెట్టు ఇదే మొన్న చూసారు కదా సిద్ధులన్న ఫ్రెండ్స్, సిద్ధుల అంకుల్. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చినాం. ఇక వచ్చడే అందరూ తినడానికి స్టార్ట్ చేసినారు. ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చినామంటే కానీ ఈసారి తగ్గుతున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ టైం లాగా ఈసారి కొంచెం వచ్చి తిని పోనకే వచ్చాం, కాదు వండుకొని తిని పోనకే వచ్చాం. అదే ఈసారి లాస్ట్ టైంలో ఎంజాయ్ చేయడానికి రాలే కదరా, వచ్చి తిని వండి పెడితే తినడానికి వచ్చాం. సో నడుస్తున్నాం, గేట్ వరకు నడుద్దామా? ఇంకెంత దూరం, చాలా దూరం. సాత్విక ఈస్ గెటింగ్ రెడీ టు టేక్ ఫొటోస్. ఇక తినడం అయిపోయింది, వాకింగ్ అయిపోయింది, ఫుల్ టైం పాస్ అయిపోయింది. ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం ఇంటికి పోయినాక ఏం చేద్దామని. గాయస్ పోతున్నాం గాయస్, అయిపోయింది. వచ్చినాం, తిన్నాం, టైం పాస్ చేసినాం, పోతున్నాం. ఫొటోస్ దిగినాం. చిన్న కెమెరా ఎప్పుడు పడుతుందా అని చూస్తాడు కదా. ఫ్రేమ్ బాగాలే. చిన్నగా వాటర్ టైర్డ్ ఏం టైర్డ్ లేదు, మంచిగా ఉన్నా. ఎస్, అందరం ఇప్పుడు కొంచెం తిన్నాం కదా, కొంచెం ఎనర్జీ వచ్చింది, పోతున్నాం. ఒకవేళ ఏమన్నా సిట్టింగ్ ప్రోగ్రామ్ ఉంటే చెప్తాం, మళ్ళీ అప్డేట్ చేస్తాం. తీట పని వేసేసాం, వీళ్ళు అప్డేట్. ఒక నిమిషం. ఏంది
ఇంకా ఏంటిది ఇంకా గాయస్ మళ్ళీ మొన్న ఆగినాం కదా ఆడికే వచ్చినాం సేమ్ ప్లేస్ మా పెద్దనా కాఫీ తాగడానికి అయినాం గాయస్ కాఫీ తాగుతుంది చిన్న కుడిది తాగినట్టే తాగుతుంది గంట కొట్టండి ఫ్రెండ్స్. మరి బాబు గంట కొట్టండి రే అరే ఇంటున్నారా బాబు కనిపిస్తుందనా గంట గంట కొట్టండి రా. లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్